సార్ అయితే ఇప్పుడు మరొక పర్సన్ ఒక కస్టమర్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే ముందు బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? పొరపాటున వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళకి అవసరం లేనివి కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. పక్క ఇళ్ళలో చూసో లేకపోతే ఇంకెవరి ఇంట్లోనో ఎక్కడో చూసి. సో అలాంటి వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారా? లేకపోతే అవసరం లేదు కాబట్టి వద్దు అని క్యాన్సిల్ చేసి చెప్తూ ఉంటారా? సో బడ్జెట్ తో పాటు ఇది కూడా కలిపి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెరీ వెల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ క్లయింట్స్ కి రిఫరల్ ద్వారానే వెళ్తూ ఉంటారు. ఇంటీరియర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిఫరల్ ద్వారానే వెళ్తుంటారు. ఈ రిఫరల్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు మాటలు కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఇంటీరియర్స్ బాగా చేశారు, మీరు ఆయన అప్రోచ్ అయిపోండి. అప్పుడు వీళ్ళు రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఫస్ట్ ఆబ్లిగేషన్ ఉంటుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన వాడికి వీళ్ళు మాట్లాడుకునే దానికి బడ్జెట్ పెరగచ్చు, తరగచ్చు. మేము చెప్పేది ఏంటంటే మేము అర్జీ చేసేది క్లయింట్స్ ని మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయండి. యూ చెక్అవుట్ సమ్ ప్లాన్స్, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఎక్కడ స్విచ్చెస్ కావాలి, ఎక్కడ స్విచ్ బోర్డ్స్ ఎక్స్ట్రా కావాలి. సపోజ్ మీరు ఇందాక అన్నట్టుగా టెక్నాలజీని యూజ్ చేసేటప్పుడు అంటే సెక్యూరిటీ పర్పస్ ఏమన్నా హోమ్ ఆటోమేషన్ కావాలనుకోండి, అది ముందే డిజైన్ చేసుకోవాలి. మీరు క్లియర్గా చెప్పాలి హోమ్ ఆటోమేషన్ కావాలి, ఈ రిక్వైర్మెంట్స్ చెప్పాలి. నోట్ చేసుకున్న తర్వాత 3-4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆర్ డిస్కషన్స్ విత్ ద ఇంటీరియర్, అది ప్రొఫెషనల్ ఇంటీరియర్తో డిస్కస్ చేస్తే సో వాళ్ళు ఏం చెప్తారంటే మీ బడ్జెట్లో మీకు ఏమేమి వస్తాయి, ఏదే విధంగా చేయగలుగుతాము, అవుట్కమ్ ఎలా ఉంటుందని చూపిస్తారు. 2 BHKలో ఎంతైనా చేసుకోవచ్చు. మనం 50 లక్షల రూపాయల ఇంటీరియర్స్ చేయొచ్చు, 5 లక్షల ఇంటీరియర్స్ చేయొచ్చు, 3 lakhs ఇంటీరియర్స్ కూడా చేయొచ్చు. సో బిఫోర్ అప్రోచింగ్ ఇంటీరియర్ యూ మస్ట్ నోట్ డౌన్ వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్. చేసిన తర్వాత మీ బడ్జెట్ కూడా వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఏంటంటే వాళ్ళు గైడ్ చేస్తారు, విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ బెటర్. సో అందుకే నా సజెషన్ ఏంటంటే కంపల్సరీగా డిస్కషన్ పెట్టాలి. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వచ్చినా సరే యూ మస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. పర్సన్ గురించి తెలుసుకోండి, వాళ్ళకి యూజ్ చేసిన మెటీరియల్ కానీ వాళ్ళ ఫ్లాట్ డైమెన్షన్స్ కానీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, మీ ఫ్లాట్కి మీ బడ్జెట్కి మీ రిక్వైర్మెంట్స్కి డిఫరెన్స్ అయి ఉండొచ్చు, అక్కడ కాంట్రడిక్షన్ తర్వాత రావచ్చు. సో బెటర్ యూ ask questions and tell them about your budget.